Hi. Welcome to Smiley Lifestyle. Today lunch. ఏంటేం చేశాను తెలుసా అండి? లంచ్ చూస్తున్నారు కదా, చూస్తుంటే వెంటనే భోజనం చేసేయాలనిపిస్తుందా? ఈ మాత్రం భోజనం చేస్తే మనిషిగా మనకు ఒక తృప్తి కదా. కష్టపడాలి, కడుపు నిండుగా భోజనం చేయాలి, అది మన పెద్దవాళ్ళు చెప్పారు. నిజమే కదండి. మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా సరే అన్నీ ఆలోచించి కరెక్ట్గా చెప్తారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు చెప్పేవన్నీ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేసి చెప్తారు. సో మనం అవి పాటించుకుంటూ పోయామంటే మంచిగా, కానీ తప్పేమీ లేదు. ఓకే, కడుపు నిండా భోజనం చేయాలి అనిసానంటే టేస్టీగా ఫుడ్ మనం రెడీ చేసుకోవాలి. మన చేతితో మనం వండుకున్నాము అంటే అది ఎంత సంతృప్తిగా ఉంటుంది కదండి. భోజనం చేసేటప్పుడు మనం తినాలి, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మన చేతితో మనం పెట్టాలి. వావ్, ఆ ఆనందమే వేరండి. అందరము కలిసి భోజనం చేస్తున్నామంటే చక్కగా మాట్లాడుకుంటూ కష్ట సుఖాల గురించి డిస్కస్ చేసుకుంటూ హ్యాపీగా భోజనం చేస్తే రోజుకు ఒక్క పూట అండి, స్పెషల్లీ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం పూట భోజనం అనేది అందరం కలిసి చేసాము అంటే రోజుకు ఒకసారి ఆ ఫ్యామిలీ చాలా అదృష్టమైన ఫ్యామిలీ అనేసనే చెప్పాలండి. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు వర్క్ బిజీలో ఉంటున్నారు, ఎక్కడెక్కడో వర్క్ చేస్తున్నారు. అందరం కలిసి మాట్లాడాలంటేనే దొరకట్లేదు టైము. బట్ రోజుకొకసారి ఒక పూట భోజనమైనా అందరం కలిసి భోజనం చేసామంటే చాలా బాగుంటుంది అని. ఆ అదృష్టం అనేది ఎంతమంది కుటుంబాల్లో జరుగుతుంది మీరే ఆలోచించుకోండి. ఒక్కసారి ఒక్క రోజుకి ఒక్క పూట అయినా సరే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి భోజనం చేసేలాగా ప్లాన్ చేసుకోండి, బాగుంటుంది. మనం పుట్టినందుకు, ఈ భూమి మీద ఉన్నందుకు 4 రుచులు తినాలి అంటారు. ఆ 4 రుచులతో పాటు 4 మాట్లాడుకోవడానికి పక్కన మరొకరు ఉన్నారంటే బాగుంటుంది. అదేనండి మన ఫ్యామిలీ మెంబర్స్, మన కోసం మనం. సో ఇలాగా ఒక్క రోజైనా అట్లీస్ట్ వారంకి ఒకసారైనా చేయండి, దూరంగా ఉండి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు. ఓకే, మరి లంచ్ ఏం చేశానో చెప్పనా మరి? ఓకే, వచ్చేసి అరటికాయ ఫ్రై చేశానండి, రా బనానా ఫ్రై, చాలా బాగుంటుంది డ్రైగా. ఓకే, నెక్స్ట్ కర్రీ వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ అండి. సో అది కూడా టమాటో వేసి కర్రీ చేశాను. నెక్స్ట్ వచ్చేసి పప్పు టమాటో చేశానండి. సో ఈ 3 కాంబినేషన్తో లంచ్ అద్దరిపోతుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. నా చేతితో నేనే కుక్ చేశాను. సో కుకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. మరి నేనే టేస్ట్ చేస్తాను ఫస్ట్. మా అబ్బాయి ఆఫ్టర్నూన్ వస్తానన్నారు, రాలేదు. మా వారైతే ఆఫ్టర్నూన్ రావడం అవ్వదు. సో నేను ఒక్కదాన్నే తింటున్నానండి. ఓకే, వావ్, సూపర్ అండి, చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.